జలగన్నకు భజన చేయమంటే రోజాను మించిన బాజా ఇంకెక్కడ ఉండదు కావచ్చు. ఈరోజు పెద్ద పెద్ద దిగ్గజాలంతా కూడా జగనన్న పక్కన కూర్చొని పెద్ద పెద్ద దిగ్గజాలు జలగన్న పక్కపొంటి కూకొని పానికి మాలనోడా అని తిట్టిపోయిర్రు. ఒక్కరంటే ఒక్కరన్న ఓ కంపెనీ పెట్టిర్రా? సిగ్గు లేదు కూజా నీకు మాట్లాడనికే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూసి ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు, ప్రాజెక్టులు లేవు. ఏం చేసిండని సుపరిపాలన అంటున్నావు కూజా? నీకెట్లా ఇజ్జత లేకుండా పోయిందో ఏమో. చూస్తే 120 భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన అబద్ధం చెప్పినా అతికినట్టుండాలే కూజా. 120 భారీ పరిశ్రమలు ఏపీలో ఉంటే నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు? పని లేక ప్రజలు పస్తులు ఎందుకుంటున్నారు? రిలయన్స్, అదానీ, యోకోహామా, సెంచురియన్, జిందాల్, ఇన్ఫోసిస్, జిఎంఆర్, టీసీఎస్, ఐటీసీ, ఒబెరాయ్ ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే ఆ కంపెనీలన్నీ ఏపీకి వచ్చినాయి పోయినాయి. జలగన్న తుగ్లక్ పాలన చూసి ఆ కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పోయినాయి కదా కూజా. గాయంత ముచ్చట తెలియదా నీకు? నువ్వేం మంత్రివి? ఈరోజు పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పే ఈరోజు అసెంబ్లీలో జీవో తీసుకొచ్చారు. నీ జీవోలకు మంటలు పెట్ట. పనికిరాని జీవోలతోని ఏం చేసుకోవాలి? ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు. సిగ్గు లేకుండా జీవోలు అని మాట్లాడుతున్నావు. ఓప